మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే నా భర్తను ఈ యొక్క నింద నుంచి బయటికి తీసుకురావాలి. సమాజంలో నా భర్త ఒక చెడ్డ వ్యక్తిగా ముద్రపడ్డాడు. కానీ ఈరోజు అసలు ఆయన ఏంటి? ఆయన నిజ స్వరూపం ఏంటి? ఆయన ఎంత మంచివారో సమాజానికి నేను తెలపాలి. ఈ వీడియో వెనక ఉండే కుట్రదారులని నేను బయట పెట్టాలి అని చెప్పి అయితే మీనా నిర్ణయించుకొని అయితే బార్ దగ్గరికి వెళ్తుంది. బార్ దగ్గరలో ఉండే ఆ యొక్క ఎవరైతే ఉంటారో వెయిటర్ దగ్గరికెళ్ళి "అన్నా అన్న నాకు ఒక సహాయం చేయాలన్నా మీరు" అని అడుగుతుంది. అప్పుడు వెయిటర్ "ఏం చేయాలక్క" అని అడుగుతుంది. "ఏం లేదన్నా నా భర్త ఈ విధంగా ఒక చిన్న ఆపదలో చిక్కుకున్నాడు. ఒక ఫేక్ వీడియో వల్ల నా భర్త అందరి చేత తిట్లు తిట్టించుకుంటున్నాడు. నా భర్త చాలా మంచివాడన్నా. నాకసలు ఒరిజినల్ వీడియో కావాలి. ఒకసారి నాకు సీసీటీవీ ఫుటేజ్ చూపించండన్న. నేను దాంట్లో వీడియోని నా ఫోన్‌కి సెండ్ చేసుకుంటాను" అని చెప్తుంది. సరే అతను గూడా భారతను గూడా మీనా పైన కొద్దిగా జాలి చూపించి, "సరే అమ్మ రా నేనిప్పుడే చూపిస్తానని" చెప్పి అయితే ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ అయితే చూపిస్తాడు. అందులో అయితే అసల కుట్ర చేసింది ఎవరనేది మీనా కనిపెట్టేస్తుంది. ఎవరంటే ఈ యొక్క గుణ అనేది అయితే ఒక వీడియో రికార్డ్ చేయడం మీనా చూసేస్తుంది. అంటే ఇదంతా చేసింది ఈ గుణాన. నేను ముందే అనుకున్నాను ఏదో కుట్ర ఉండి ఉంటుందని. కానీ నేను కూడా పాపం ఆయన్ని అపార్థం చేసుకున్నాను అని మీనా బాధపడుతూ ఉంటుంది. అన్న నేను మీకు చాలా రుణపడి ఉంటానన్న. నాకు చాలా సహాయం చేశారు. నా భర్త ఏ తప్పు చేయలేదని ఇప్పుడు నేను సొసైటీకి నేను నిరూపించుకోవచ్చన్న. చాలా థాంక్స్ అన్న అని చెప్పి వీడియో అయితే రవి ఫోన్‌కి సెండ్ చేపిచ్చేసి అక్కడి నుంచి మీనా వెళ్ళిపోతుంది. మీనా వెళ్ళిపోయిన తర్వాత రవికి ఫోన్ చేసి, "రవి నీ ఫోన్‌కి నేను ఒక వీడియో సెండ్ చేపించాను. ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్‌కి ఆ వీడియో తీసుకొని రా" అని చెప్పి అయితే రవికి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు రవి ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయ్యో! అందరం మేము అన్నయ్యని తిట్టామే. బాలు అన్నయ్య చాలా మంచోడు. మంచితనం తెలిసి కూడా మేము తొందరపడి తిట్టాము. బాలు అన్నయ్య అసలు తాగలేదు. ఈ వీడియో అంతా ఒక ఫేకు. ఆ గుణ కావాలని ఈ వీడియో తీశాడు. అయితే అన్నని తప్పుడు వ్యక్తిగా చేయాలని చెప్పి ఈ యొక్క నింద అన్న పైన వేశాడు అని చెప్పి వీడియో తీసుకొని మీనా దగ్గరికి బయలుదేరతాడు రవి. తర్వాత మీనా అయితే బాలుకి ఫోన్ చేసి, "ఎక్కడున్నారండి? నేను అర్జెంట్‌గా మిమ్మల్ని కలవాలి. నేను మీకు ఒక నిజాన్ని చూపించాలండి. నా దగ్గర ఒక వీడియో ప్రూఫ్ ఉంది" అని చెప్పి బాలు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు బాలుని చూడంగానే మీనా బాలుని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. "నన్ను క్షమించండి. నేను తెలిసి తెలియక నేను కూడా మిమ్మల్ని తిట్టాను. నేను మిమ్మల్ని కోపగించుకున్నాను. 2, 3 రోజులు మీతో సరిగ్గా మాట్లాడలేదు, సరిగ్గా పట్టించుకోలేదు" అని చెప్పి అయితే మీనా ఏడుస్తుంది. అప్పుడు బాలు, "ఏమైంది మీనా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందంటే" అప్పుడు మీనా చూపిస్తుంది. "చూడండి మీరేం తప్పు చేయలేదు. ఈ వీడియో అంతా ఫేక్. ఆ గుణ కావాలనే మిమ్మల్ని ఒక చెడ్డ వ్యక్తిగా నిరూపించాలని ఈ వీడియో క్రియేట్ చేశాడు. నా దగ్గర ఒరిజినల్ వీడియో ఉందండి" అని చెప్పి ఆ వీడియో తీసి బాలుకి చూపించగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. "చెప్పాను కదా మీనా నేనసలు తాగనే లేదని. కానీ మీరు నన్ను ఎవరు నమ్మలేదు. నా మాట నమ్మలేదు. మీరందరూ నన్ను కోపగించుకున్నారు" అని బాలు కూడా బాధపడతాడు. "సరే అండి ఇదంతా ఫేక్ వీడియో అని చెప్పి మనం మళ్ళీ ఈ ఒరిజినల్ వీడియోని అప్‌లోడ్ చేయాలి. ఆ గుణాన్ని మనం పోలీసులకు పట్టించాలి. అసలైన నిందితుడు వాడే అని చెప్పి మనం సొసైటీకి తెలియజేయాలి. మీరేం తప్పు చేయలేదని సొసైటీకి తెలియజేయాలి. మళ్ళీ మీ కారు మీరు రిటర్న్ తెచ్చుకోవాలండి" అని చెప్పి అయితే అంటుంది మీనా. అందుకు బాలు, "సరే మీనా ఫస్ట్ మనం ఆ పని చేద్దామని" అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేస్తారు. "ఈ వీడియో చూస్తే అందరికీ నమస్కారములు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను తాగి డ్రైవ్ చేయలేదు. నేను ఎప్పుడో మందు మానేశాను. కావాలంటే ఇప్పుడు ఒరిజినల్ వీడియో చూపిస్తాను చూడండి. ముందు ఏదైతే వైరల్ అయిందో నా వీడియో, ఆ వీడియో అంతా ఫేక్. ఒక గుణ అనే ఒక రౌడీ నా పైన కుట్రతో ఆ వీడియోని ఆ విధంగా క్రియేట్ చేశారు. మీరు అందరూ నన్ను ఎంతో తిట్టారు. కానీ ఒరిజినల్ వీడియో ఇప్పుడు చూపిస్తాను" అని చెప్పి ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో ఆ క్లిప్ అనేది వాళ్ళు ప్లే చేస్తారు. ఈ విధంగా ప్లే చేసిన తర్వాత ఇంక అందరూ అయితే సొసైటీలో ఉండే అందరూ చూసి షాక్ అవుతారు. అయ్యో! పాపం మేము కూడా బాలుని తిట్టుకున్నామే అని. తర్వాత మీనా సత్యంకి ఫోన్ చేసి, "మామయ్య నేను మీనాని. మా ఆయన ఏ తప్పు చేయలేదు. మీ అబ్బాయి చాలా మంచివాడు. ఇప్పుడే నేను ఒరిజినల్ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాను మామయ్య. అసలు మా ఆయన ఏం తాగలేదు. అదంతా అట్టా క్రియేట్ చేశారు. మీకు తెలుసు కదా మామయ్య గుణకి నా భర్తకి ఏం పడదని. ఆ గుణానే ఇదంతా చేశాడు" అని చెప్పంగానే సత్యం షాక్ అయ్యి, "ఇప్పుడు గాని ఆ గుణ నా కళ్ళకి గాని కనిపిస్తే నరికేస్తాను వాడిని ఆమెతోనే" అని ఆవేశంగా మాట్లాడతాడు. తర్వాత, "పర్వాలేదమ్మా మీనా. నీ వల్ల నా కొడుక్కి మంచి జరిగింది. మరొకసారి నిరూపించుకున్నాడు ఎటువంటి తప్పు చేయలేదని. నేను కూడా ఆవేశంలో ఎంతో బాధతో బాలుని బాధపరిచాను, తిట్టాను. పాపం నేను అతనితో పలకలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. బాలు ఏ తప్పు చేయలేదు అని నువ్వు చెప్పంగానే" అని చెప్పి ఇంటికి వచ్చి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మీనా వాళ్ళు ఏదైతే ఒరిజినల్ వీడియో అప్‌లోడ్ చేశారో సోషల్ మీడియాలో, ఆ వీడియో అయితే ఒకసారి ప్లే చేసి, "రాండ్రా మీరందరూ నా కొడుకుని తిట్టారు. నా కొడుకుని అవమానించారు.
వారితో పాటుగా నన్ను, మీనాని గూడా మీరు చాలా మాట్లాడినారు. ఇప్పుడు చూడండి అసలు నా కొడుకు బాలు తాగనే లేదు. వాడి నిజాయితీ మీనా నిరూపించింది. మీరందరూ ఉన్నారు ఎందుకు పనికి రాకుండా అని చెప్పి వీడియో ప్లే చేయంగానే రోహిణి, శృతి, అలాగే లక్షలు మింగినోడు, శృతి వాళ్ళ అత్త వీళ్ళందరూ ఒక్కరి తర్వాత ఒకరు షాక్ అవుతూ ఉన్నారు. అప్పుడు సత్యం చూసారా నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు. వాడిపైన నేను పెట్టుకున్న నమ్మకమే నిజమైంది. కానీ ఆ రోజు మీరందరూ మాట్లాడిన మాటలకి నేను వాడిని తిట్టాను, కొట్టబోయాను. నేను గూడా మీ వల్ల తప్పు చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సత్యం మీనాకు ఫోన్ చేసి, "మీనా బాలు ఎక్కడున్నా సరే ఇంటికి తీసుకురా. నేను వాడితో మాట్లాడాలి. వాడికి క్షమాపణ చెప్పాలి. నేను కూడా తెలుసో తెలియక తిట్టాను" అని బాధపడుతుంటారు. "లేదు మామయ్య, ఫస్ట్ గుణానైతే మనం స్టేషన్‌కి పట్టించాలి. అతని వల్ల నా భర్తకి చెడ్డ పేరొచ్చింది. నా భర్త కారు తీసేసుకున్నారు. ఇప్పుడు నా భర్తకి ఎటువంటి జాబ్ లేకుండా పోయింది" అని అంటుంది. "సరే అమ్మా, స్టేషన్ దగ్గరికి మేము కూడా వస్తున్నాం" అని చెప్పి సత్యం ఫ్యామిలీ మొత్తం కదులుతారు. అలాగే మీనా కూడా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, "అమ్మ నా భర్త ఎటువంటి తప్పులు చేయలేదు. అదంతా ఫేక్ వీడియో. నేను ఒరిజినల్ వీడియో అప్‌లోడ్ చేశానమ్మా. ఇప్పుడు నేను స్టేషన్ దగ్గరికెళ్తున్నాను గుణాన్ని పట్టేయడానికి. ఇదంతా గుణ చేశాడు" అని చెప్పంగానే మీనా వాళ్ళ అమ్మ ఎంతో సంతోషిస్తుంది. అలాగే వాళ్ళ కొడుకుని కూడా తిడుతుంది. "నువ్వు బావని అనరాని మాటలు అన్నావురా ఆ గుణతో స్నేహం చేసి" అని వాళ్ళ కొడుకుకి కూడా 4 మాటలు గడ్డి పెడుతుంది. ఇంక అందరూ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఒరిజినల్ ఏదో, ఫేక్ ఏదో వీడియో చూపించి గుణాను పట్టించి జైల్లో వేపించారు. పోలీస్ వాళ్ళు బాలుకి క్షమాపణ చెప్పి, "సారీ బాలు, మాదే తప్పు తెలుసో తెలియకో ఫేక్ వీడియో చూసి నీ దగ్గర కారుకి సంబంధించి అన్ని ప్రూఫ్‌లున్నా కూడా ఏ ప్రూఫ్‌లు లేనట్టు నీ కారుని మేము మాతో పాటు తీసుకెళ్ళాము. క్షమించు. ఇదిగో నీ కారు జాగ్రత్తగా ఇక మీదటైనా డ్రైవ్ చెయ్యి. ఎటువంటి శత్రువులు లేకుండా ఉండు. మళ్ళీ నీ పైన ఎవరైనా సరే ఈ విధంగా అటాక్ చేస్తారేమో ఫస్ట్ గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండు" అని చెప్తారు. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్.